ఈ వీడియోలో మనం అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలి, వై డు వి నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ అనేది చూద్దాం. వీ హ్యావ్ 5 ఫంక్షన్స్. ఇవి డిస్క్రైబ్ చేస్తాయి అసలు కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఎందుకు కావాలి అని. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అలౌస్ కోఆర్డినేషన్ అండ్ అష్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉండే సొసైటీలో డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉంటారు. సో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కోఆర్డినేషన్తో ఉండలేరు. సో వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ సొసైటీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సమ్ బేసిక్ రూల్స్కి అగ్రి అయి ఉండాలి. ఈ బేసిక్ రూల్స్కి అగ్రి అవ్వడం వల్ల ప్రతి ఇండివిజువల్ సెక్యూర్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ బేసిక్ రూల్స్ అందరికి తెలియడమే కాకుండా ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. అంటే ఈ రూల్స్ అనేవి ఎవరైతే పాటించారో వాళ్ళు పనిష్ చేయబడతారు అనేది కూడా తెలియాలి. సో ఈ బేసిక్ రూల్స్ పెట్టడం వల్ల కోఆర్డినేషన్ అనేది ఫామ్ అయింది. ఇవి పాటించకపోతే పనిష్ చేయబడతారు అన్నారు కాబట్టి అందరికీ ఒక ఇన్సూరెన్స్ కూడా వచ్చింది, అందరూ ఫాలో అవుతారు. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మినిమం కోఆర్డినేషన్ ఎష్యూర్ చేస్తారు. అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చి స్పెసిఫికేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్. మన కాన్స్టిట్యూషన్ అనేది బాడీ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది తెలుసు. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అసలు ఏమై ఉండాలి? అసలు ఫండమెంటల్ అని మనం ఎలా చెప్పగలం? సో ఈ రూల్స్ ఏవైతే చేస్తారో అసలు ఏం చేయాలనే దానికంటే ముందు అసలు ఎవరు చేస్తారనేది తెలియాలి. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐడియా ఉంటుంది, ఒకరి ఐడియా ఒకరికి నచ్చకపోవచ్చు. సో ఇక్కడ చాలా డిస్ప్యూట్స్ వస్తాయి ఐడియా మేకింగ్లో. సో ఇది ఎలా రిజాల్వ్ చేస్తారంటే కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫై చేసింది ఎవరు డిసైడ్ చేస్తారు ఏ లాస్ కావాలి అనేది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోనార్కియల్ సిస్టమ్ అనుకుందాం. అక్కడ ఏ రాజు రానో పరిపాలిస్తే వాళ్ళు ఏదైతే లా చేస్తారో వాటిని జనాలు ఫాలో చేస్తారు. అదే డెమోక్రటిక్ అనుకుందాం. ఇక్కడ పీపుల్ చేస్తారు, పీపుల్ గెట్ టు డిసైడ్ వాట్ లా షుడ్ బి అనేది మనకు తెలుసు. ఇప్పుడు పీపుల్ చేస్తారనేది మనకి ఓవర్వ్యూగా తెలుసు, బట్ ఇన్ డెప్త్కి వెళ్తే ఎలా చేస్తారు, అందరూ అగ్రీ అవుతారా లేదా, లేదా ప్రతి మ్యాటర్ మీద ఓటింగ్ ద్వారా దాన్ని లా చేస్తారా, లేదా రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారా, ఒకవేళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటే ఎలా ఎన్నుకుంటారు? వీటికి మాత్రం ఆన్సర్ ఇక్కడ దొరకదు. సో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో పార్లమెంట్ అనేది లాస్ కానీ ప్రొవిజన్స్ కానీ చేస్తుంది. సో సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే ఏ లాస్ అవ్వాలి అనుకంటే ఏ లాస్ చేయాలి అనే దానికంటే ముందే ఎవరు చేస్తారనేది తెలియాలి. సో సెకండ్ ఫంక్షన్ మెన్షన్ అయింది. ఇది స్పెసిఫై చేస్తుంది ఏమని, ఎవరికి పవర్ ఉంది డెసిషన్ తీసుకోవడంలో అనేది సెకండ్ ఫంక్షన్ అనమాట. థర్డ్ ఫంక్షన్ వచ్చేసరికి లిమిటేషన్స్ ఆన్ పవర్ ఆఫ్ గవర్నమెంట్. మనం ఇందాక ఫంక్షన్లో చూసినట్టు పార్లమెంట్కి అథారిటీ ఉంది అనేది తెలుస్తుంది లాస్ చేయడంలో. సో మనం ఏదైతే పార్లమెంట్కి అథారిటీ ఇచ్చామో ఫర్ ఎగ్జాంపుల్ అది టఫ్ లాస్ చేసింది, కఠినమైన లాస్ అనేది తీసుకొచ్చింది. లైక్ సర్టన్ రిలీజియన్ ప్రాక్టీస్ చేయొద్దు, లేదా ఎప్పుడైనా గవర్నమెంట్ ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, లేదా సర్టన్ స్పెసిఫైడ్ కలర్ క్లోత్స్ వాడకూడదని ఇలాంటి లాస్ తీసుకొచ్చింది. ఇవి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది. సో ఇలాంటివి తీసుకొస్తుంది అనే ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ మన బ్రిటిష్ పాలించే టైంలో నుంచి చూసుకుంటే వాళ్ళ లాస్ ఏవైతే తీసుకొచ్చారో అవి చాలా కఠినంగా ఉంటాయి. ఇండియన్స్ చాలా ఇన్ఈక్వాలిటీస్కి గురయ్యారు. సో అలాంటివి జరగకుండా ఉండడం కోసం థర్డ్ ఫంక్షన్ ఏంటంటే గవర్నమెంట్ మీద కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని లిమిట్స్ పెట్టింది. ఆ లిమిట్స్ ఎలా అంటే ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళకి మినిమం బేసిక్ రైట్స్ ఇచ్చి
ఆ బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ అనేది వయలేట్ చేయకుండా ఉండేలాగా కాన్స్టిట్యూషన్ ఒక పవర్ తీసుకుంది. సో, చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకి. లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే చాలా మట్టుకి ఎన్ఫోర్సబుల్ అయ్యి ఉంది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కనుక ఒకవేళ వయలేట్ అయితే వీ కెన్ గో టు సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌లీ. సో, ఇలాగ కొన్ని లిమిట్స్ అనేవి గవర్నమెంట్ మీద పెట్టడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే సిటిజన్స్‌కి సమ్ బేసిక్ లిబర్టీస్ అనేవి ఉంటాయి. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అని ఎక్సెట్రా అలా చాలా ఉంటాయి. సో, ఇవి లిమిట్ చేయబడతాయి. ఎలాంటి సందర్భాల్లో అంటే డ్యూరింగ్ టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అలాంటి టైంలో కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫై చేస్తది కూడా. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఈటిని లిమిట్ చేసినా ఎప్పుడు విత్‌డ్రా చేయబడతాయి అనేది కూడా స్పెసిఫై చేసి ఉన్నది మన కాన్స్టిట్యూషన్‌లో. సో, థర్డ్ ఫంక్షన్ వచ్చేసి లిమిట్ చేస్తది పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసరికి ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ గోల్స్ ఆఫ్ సొసైటీ. ఓల్డ్ కాన్స్టిట్యూషన్స్‌లో మోస్ట్‌లీ లా మేకింగ్‌లోనే ఉండేది. లిమిట్స్ చాలా తక్కువ ఉండే వాటి మీద. బట్ మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాదే అనుకుందాం. ఇదేంటంటే ఒక ఫ్రేమ్‌వర్క్ ప్రొవైడ్ చేసింది. ఏమని? లిమిట్స్ ఉండడమే కాకుండా సమ్ పాజిటివ్ థింగ్స్ చేయడానికి ఎంపవర్ చేసింది. లైక్ ఒకప్పుడు ఇండియాలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఉండేది. లేదా ఇన్‌ఈక్వాలిటీస్‌కి చాలామంది గురయ్యారు. సో, ఈ ఇన్‌ఈక్వాలిటీస్‌కి గురైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఆ ఇన్‌ఈక్వాలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసేలాగా సర్టెన్ స్టెప్స్ తీసుకోమని చెప్పి కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్‌కి ఆర్డర్ చేస్తుంది. ఇవి ఎందులో ఉంటాయంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్‌లో మనకి మెన్షన్ చేసి ఉంటది. అంటే సొసైటీ యొక్క ఎస్పిరేషన్స్, గోల్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నించాలి అనేది మనకు మెన్షన్ చేసి ఉంటది. సో, ఫ్రేమర్స్ కూడా ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మినిమల్ డిగ్నిటీ అండ్ సోషల్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇవి దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా తీసుకున్నాం. రేషియల్ డిస్క్రిమినేషన్‌కి చాలా గురైంది. సో, కొత్త కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయినప్పుడు ఈళ్ళు ఏం చేయాలంటే, ఇది ఎండ్ చేయడానికి ఎలా అనే మెజర్స్ తీసుకొని కొత్త కాన్స్టిట్యూషన్ అనేది చేయాలి. అదే విధంగా ఇండియా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం ట్రై చేస్తుంది. ఫ్రీ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని. ఒకవేళ ఎలా చేయాలి అంటే, దీనికి ఇంకా ఎంపవర్ చేయాలి. దీనికి ఇంకా ఎక్కువ బాధ్యతలివ్వాలి. లిమిట్ చేయడంతో పాటు వీటిల్ని ఎంపవర్ చేస్తే అనుకున్న గోల్స్‌ని అచీవ్ అవుతాయి. సో, మనం ఈ ఫంక్షన్ వచ్చి ఏంటంటే మనకు క్లియర్‌గా చెప్పేది సొసైటీ యొక్క ఎస్పిరేషన్స్, గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం గవర్నమెంట్ అనేది మెజర్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఫిఫ్త్ ఫంక్షన్ వచ్చేసి ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ పీపుల్. మన కాన్స్టిట్యూషన్ అనేది మొత్తం కంట్రీలో ఉన్న పీపుల్ మొత్తం అంతా ఒక కలెక్టివ్ ఐడెంటిటీ అనేది తీసుకొచ్చింది. ఎలా అంటే మనం ఫస్ట్ ఫంక్షన్‌లో అనుకున్నట్టు అందరూ సర్టెన్ బేసిక్ నార్మ్స్‌కి అగ్రీ అయితే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండి పీస్‌ఫుల్‌గా ఉంటారు అని అనుకున్నాం. సో, అందరూ వీటికి అగ్రీ అవ్వడం దీన్ని కలెక్టివ్ ఐడెంటిటీ యొక్క కింద తీసుకొచ్చింది. అదే విధంగా ఈ రూల్స్‌ని ఏవైతే అగ్రీ అయిందో దాన్ని మనం పొలిటికల్ ఐడెంటిటీ అంటాం. అదే విధంగా ఎస్పిరేషన్ గోల్స్ కోసం గవర్నమెంట్ సర్టెన్ మెజర్స్ తీసుకొని ఎవరైతే ఇన్‌ఈక్వాలిటీస్ గురయ్యారో
ఆ ఇన్ఈక్వాలిటీస్ ఓవర్కమ్ అయ్యేలాగా మెజర్స్ తీసుకోవాలి అనేది మనం 4th ఫంక్షన్‌లో చూసాం కాబట్టి, దీన్ని మోరల్ ఐడెంటిటీ కింద తీసుకుంటాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం ఇందులో స్పెసిఫై చేసాం కాబట్టి దట్స్ మోరల్ ఐడెంటిటీ. చాలా మట్టుకి మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ డెమోక్రటిక్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్‌ని గవర్నమెంట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ ఫార్మ్ చేస్తున్నాయి. ఇవేంటంటే బేసిక్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మనీ తీసుకుంటే జర్మనీ వీళ్ళ ఐడెంటిటీ ఎలా అంటే బేస్డ్ ఆన్ దేర్ ఎథ్నిసిటీ. కానీ ఇండియా మాత్రం ఎథ్నిసిటీ బేస్ మీద సిటిజన్షిప్ క్రైటీరియా అనేది ఇవ్వట్ల. సో రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఏది మన నేషన్ యొక్క రీజన్స్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి అది మన ఫండమెంటల్ ఐడెంటిటీని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఈ 5 ఫంక్షన్స్ మనకసల రాజ్యాంగం అనేది ఎందుకు కావాలనేది మనకి అర్థమవుద్ది. సో అసల నెక్స్ట్ దాంట్లో డైలీ ఎగ్జిస్టెన్స్‌లో అసలు ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది తెలియాలి. మనం ఇందాక ఫంక్షన్స్‌లో చూసుకున్నట్టు ప్రొటెక్టింగ్ ఇండివిడ్యువల్ రైట్స్ కానీ, షేపింగ్ సొసైటల్ వాల్యూస్, ఎక్స్‌ప్రెషన్స్ రీచ్ అవ్వడం, లేదా అందరి మధ్య కోఆర్డినేషన్ ఎన్ష్యూర్ చేయడం, ఎస్టాబ్లిషెస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ. ఇవన్నీ ఫంక్షన్స్‌ని మనం డైలీ ఎగ్జిస్టెన్స్‌లో మనం కాన్స్టిట్యూషన్ యొక్క రోల్‌ని చూస్తాం. కన్క్లూజన్ ఏంటంటే సింపుల్‌గా ఇది ఓన్లీ జస్ట్ డాక్యుమెంట్ అనేది కాకుండా ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ సొసైటీ. ఎందుకంటే ఇది ఎలా గవర్న్ చేయాలి, ఎవరు గవర్న్ చేయాలి, లిమిట్స్ ఎలా ఉంటాయి, కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఎంపవర్ చేస్తుంది, ఇవన్నీ మనం చూస్తాం. ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఇన్‌జస్టిస్, ల్యాకింగ్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రేమ్‌వర్క్ అనేది జరుగుద్ది. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏంటంటే ఒక సెక్యూర్డ్‌నెస్ తీసుకొస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏంటంటే స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది, ఫెయిర్‌నెస్ అండ్ ఫ్లోరిషింగ్ ఆఫ్ ఎనీ సొసైటీ. నెక్స్ట్ వీడియోలో మనం అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఎలా చేయబడింది, కమిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ఎనాక్ట్ చేయబడింది, వేరే కాన్స్టిట్యూషన్ నుంచి అదర్ కాన్స్టిట్యూషన్స్ నుంచి ఏమైనా మనం బారో చేసుకున్నాం, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.